రేపు సాయంత్రం 6:05 తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్. మహిళలతో ఆవిష్కరింపజేసేందుకు సీఎం ఆలోచన. 1,00,000 మంది మహిళలకు సర్కారు ఆహ్వానం. రాహుల్ ప్రియాంక టూర్పై సందిగ్ధత. సెక్రటేరియట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేపు సాయంత్రం 6:05 ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 1,00,000 మంది మహిళలకు ఆహ్వానం అందించినట్లు సిఎస్ శాంతికుమార్ తెలిపారు. వారి చేతుల మీదుగానే విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. చూద్దాం ఈ సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ ఎన్ని గంటలకు ఉండబోతా ఉంది, ఎవరి చేతుల మీదుగా ప్రారంభం కాబోతా ఉన్నది, ఎవరెవరు వస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం సంబంధించినటువంటి అంశం చూసుకోవచ్చు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రోగ్రామును ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6:05 సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్కు సంబంధించిన ఉత్తర్వులను సీఎం శాంతికుమారి శనివారం రిలీజ్ చేశారు. సచివాలయ ఉద్యోగులందరూ ఈ ప్రోగ్రాంకు అటెండ్ కావాలని ఆదేశించారు. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవ ముగింపు వేడుకల కోసం 3 స్టేజ్లను ఏర్పాటు చేశారు. ఈ 3 వద్ద సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సందర్శకుల కోసం ఫుడ్ స్టాల్స్ సైతం భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎయిర్ షోకు భారీ ఏర్పాట్లు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. ఈ రకమైన విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీములే ఉన్నాయని, ఇందులో హైదరాబాద్ టీం ఒకటన్నారు. ఎయిర్ షోకు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేడు జరిగే వైమానిక ప్రదర్శన, 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రోగ్రాం ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హరీష్, అడిషనల్ సిపి విక్రంజన్ వీళ్ళందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. 3 రోజులకు సంబంధించినటువంటి ఆదివారం సాయంత్రం స్టేజ్ వద్ద నిర్వహించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా బోనాల కోలాటం, మోహిని అట్టం, భారతనాట్యం, థియేటర్ స్కిట్టు, స్టేజ్ 1 వద్ద అంటే 3 స్టేజ్లు వేసినట్టు దాంట్లో ఏ విధమైనటువంటి ఉంటాయి, 3 రోజుల పాటు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అన్నటువంటి దానిపైన ఒక షెడ్యూల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ శాంతికుమార్ సైతం కూడా నిన్న ఆమె విడుదల చేసినటువంటిది చూసుకోవచ్చు. సో ఇంకా 3 రోజులు అంటే 9వ తారీఖు వరకు వీటిని ముగింపు వేడుకలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే మరి ఎవరైనా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరన్నా ఒకరు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం మాత్రం పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తూ ఉంది. చూద్దాం మరి ఎవరైనా వస్తారా రారా ఏందనేది.